హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నట్టు ఈ పిల్లవాడి పేరు రమేష్. సిద్దిపేట రైతు బజార్ లోపల కూరగాయలు అమ్మడం జరుగుతుంది. మీరు గమనిస్తున్నారా, అతనికి పూర్తిగా 2 చేతులు అనేటువంటి లేవు. అయినప్పటికీ కూడా ఏమాత్రం నిరాశ లోను కాకుండా మామూలుగానే యథాప్రకారంగా అన్ని అవయవాలు సరిగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అయితే వ్యాపారం చేసుకుని బ్రతుంటారో అంతకు మించి కూడా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి రమేష్ అందరికీ కూడా ఆదర్శం. మనకు చిన్న కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా భగవంతుని తిడుతూ లేదా మన దురదృష్టాలు తిట్టుకుంటూ డిప్రెషన్లో ఉన్నటువంటి విద్యార్థులారా, యువకులారా, మీరు ఇతన్ని ఆదర్శంగా తీసుకోండి. మీ ఆదర్శం కొరకే ఈ వీడియోను పెట్టడం జరుగుతుంది. మనలో చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, కెరీర్ గైడెన్స్ అని ఈ విధంగా రకరకాలుగా కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. మరి ఇతనికి ఎవరు కౌన్సిలింగ్ ఇచ్చారు? ఇతనికి బ్రతుకే అతనికి బాట నేర్పింది. ఏమాత్రం నిరాశ లోను కాకుండా ఈ విధంగా తన కూరగాయల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. మరి ఇతను మన అందరికీ కూడా ఆదర్శం. ఇది మన అందరి లోపల కూడా ఉన్నటువంటి నిరాశ నిస్పృహలను కోల్పోవాలని చెప్పి మీ అందరికీ కూడా ఈ వీడియోను పెట్టడం జరుగుతుంది. దయచేసి వీడియో చూసిన మిత్రులంతా తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా అందరికీ కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్వాలేదు, కానీ అందరికీ మాత్రం తప్పనిసరిగా షేర్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఇతన్ని ఆదర్శంగా తీసుకొని ఈనాటి సమాజంలో ఉన్నటువంటి చాలామంది మనలో అన్ని రకాలైనటువంటి అవయవాలు చక్కగా ఉన్నా కూడా బిచ్చమెత్తుకోవడము, లేదా ఇతరులను మోసం చేయడము, లేదా ఇతరులకు అన్యాయం చేయడం చేస్తూ బతున్న వాళ్ళందరికీ కూడా ఒక చెంప పెట్టు లాంటి పరిస్థితి రమేష్జీ. కాబట్టి మిత్రులారా, మీరు చూడండి, తను డబ్బులు ఇస్తున్నాడు, కూరగాయలు అమ్ముతున్నాడు, వ్యాయామం చేసుకుంటున్నాడు. ఈ విధంగా పూర్తి స్థాయి లోపల 2 చేతులు ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా జీవితాన్ని గడుపుతున్నాడో ఆ విధంగా గడిపి తన అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి జీవితాన్ని మనందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. వ్యక్తిత్వ వికాస నిపుణులు చాలామంది చాలా ముచ్చట్లు చెప్తుంటారు. అవి విని మనంతా కూడా సరైన తరగా ఊపి మళ్ళీ యథాప్రకారంగా జీవిస్తుంటాం. అలా కాదు, మనిషి బ్రతకాలంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎవరిని మోసం చేయకుండా కష్టపడి బ్రతికేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి రమేష్ మరొకసారి నిరూపిస్తున్నాడు. దయచేసి వీడియో చూసిన మిత్రులందరూ తప్పనిసరిగా అందరికీ మాత్రం తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్ ద ట్రావెలర్. జై రమేష్. థ్యాంక్ యూ.